నమస్కారం అందరికీ మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పరమేశ్వరుడి కరుణ గురించి ఒక చిన్న కథ వినబోతున్నాం. ఈ కథ మనకు భక్తి అంటే ఏమిటో చెప్తుంది. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద మనిషి ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కాని శివుడిపై అతనికి ఎంతో భక్తి ఉండేది. ప్రతిరోజు ఉదయం అడవికి వెళ్ళి ఒక చిన్న రాయిని తీసుకుని దాన్ని శివలింగంగా భావించి నీళ్లు పోసి పూజ చేసేవాడు. అలా పూజ చేస్తూ ఇలా చెప్పేవాడు: ఓం నమ శివాయ. శివయ్య, నా పూజ చిన్నదైనా నా భక్తి నిజమైనది. ఒకరోజు గ్రామంలోని ధనవంతుడు అతన్ని చూసి నవ్వుతూ అన్నాడు: నీ దగ్గర దేవాలయం లేదు, పూలు లేవు, పండు లేవు. ఇలా పూజ చేస్తే శివుడు వింటాడా? అప్పుడు రామయ్య నవ్వి చెప్పాడు: పెద్ద పూజలు చేయటానికి నా దగ్గర డబ్బు లేదు, కాని శివుడిని పిలిచే నిజమైన మనసు ఉంది. శివుడు పూలను కాదు, మనసును చూస్తాడు. కొన్ని నెలల తర్వాత గ్రామంలో పెద్ద ఎండలు పడ్డాయి. వర్షం రాలేదు. పంటలు ఎండిపోయాయి. ప్రజలు చాలా బాధపడ్డారు. గ్రామ పెద్దలు పెద్ద యజ్ఞం చేశారు, కాని వర్షం రాలేదు. అప్పుడు అందరూ రామయ్య దగ్గరకు వెళ్లి పూజ చేయమన్నారు. రామయ్య శివలింగం ముందు కూర్చుని ఇలా ప్రార్థించాడు: శివయ్య, నేను పెద్ద భక్తుణ్ణి కాదు, నాకు మంత్రాలు రావు, కాని ఈ గ్రామం ప్రజలు బాధపడుతున్నారు. వర్షం పడేలా చేయండి శివయ్య అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను ప్రార్థన ముగిసిన వెంటనే ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి వీచింది. పెద్ద వర్షం పడింది. గ్రామం మొత్తం ఆనందించింది. ఒక సాధువు వచ్చి ఇలా అన్నాడు: ఈ వర్షం యజ్ఞం వల్ల కాదు, ఈ భక్తుడి నిజమైన మనసు వల్ల వచ్చింది. శివుడు పెద్ద పూజలను కాదు, నిజమైన భక్తిని చూస్తాడు. రామయ్య ఆకాశం వైపు చూసి ఇలా అన్నాడు: నాకు పేరు అవసరం లేదు శివయ్య, మీ కరుణ ఉంటే చాలు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది: భక్తి ఉన్న చోట నేనున్నాను. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, పెద్ద పూజలు, పెద్ద దేవాలయాలు అవసరం లేదు. మనసులో నిజమైన భక్తి ఉంటే చాలు. శివుడు మన పూలను కాదు, మనసును చూస్తాడు. ఓం నమః శివాయ. హరహర మహాదేవ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. ధన్యవాదాలు.